ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా పరమ యెరూషలేం మినిస్ట్రీస్ ద్వారా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని వాక్యము ఈ పూట ధ్యానించుకుందాం. కీర్తన గ్రంథములో 142 కీర్తన 6వ వచనం. 142 కీర్తన 6వ వచనం. నేను చాలా కృంగి ఉన్నాను, నా మొరకు చెవియొగ్గుము. నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు, వారి చేతిలో నుండి నన్ను విడిపించుము. ఈ వాక్యములో రాయబడినటువంటి భక్తుడు ఈయన చాలా కృంగి ఉన్నాను. ఈరోజు వాక్యము అంశము, ఎందుకు కృంగి ఉన్నావు, ఎందుకు కృంగిపోవటానికి గల కారణం, కృంగిపోవటానికి మూల కారణాలు ఏమిటి అనేది మనం కొన్ని విషయాలు మనము ధ్యానించుకుందాం. నేను మొరపెట్టి ఉండగా చెవియొగ్గుము, త్వరగా ఇదిగో నాకు సహాయం చేయి, నీ చేతిలో నుండి నన్ను విడిపించమని ప్రభు సన్నిధిలో అడుగుచున్నాడు. నిజమే, ఈరోజు కుటుంబాల్లో మనుషుల్లో కృంగిపోయే అనుభవాలు, కృంగిపోయి ఏదో ఒక విషయంలో కృంగిపోతున్నారు, కృంగిపోయి బలహీనమైపోతున్నారు. వాక్యం నీతో మాట్లాడుతున్న మాట, ఏ విషయంలో కృంగిపోయావు, ఏ విషయంలో కృంగి బలహీనమైపోయావో దానికి మూల కారణాలేంటో ఒకసారి మనం ధ్యానించుకుందాం. కీర్తనలోనే 79:8 కీర్తన, ఇక్కడ కూడా చూడొచ్చు. మేము బహుగా కృంగి ఉన్నాము, మా పూర్వీకులు దోషములు జ్ఞాపకము చేసుకొని నీవు మా మీద కోపముగా నుండకము, నీ వాత్సల్యతను త్వరగా మమ్ములను నెదురుకొనుము. ఇక్కడ కూడా చూస్తే మేము బహుగా కృంగి ఉన్నాం. కృంగిపోవటానికి దేవుడు కృంగదీసే దేవుడు కాదు. మనుషుని యొక్క ఆలోచన విధానాలు, మనుషుల యొక్క ప్రవర్తన యొక్క తలంపులు మనిషిని ఈరోజు బహుగా కృంగదీస్తున్నటువంటి పరిస్థితులు. దేవుడు ఎప్పుడు కూడా ఆయన కృంగదీయటానికి కాదు, కృంగిన వారిని లేవనెత్తగలిగిన వాడు ఆయన. మనుషుల యొక్క ఆలోచన స్వభావములు మనుషులను కృంగదీస్తున్నాయి. చూడండి, మొదట కృంగిపోవటానికి మూల కారణం ఏంటంటే, న్యాయాధిపతుల గ్రంథం 11:35 వచనంలో, ఈ కుమారుడు పిల్లల వలన తల్లిదండ్రులు ఎంతగా కుంగిపోతున్నారో గమనించవచ్చు. ఇక్కడ న్యాయాధిపతులు 11:35. కాబట్టి అతడు ఆమెను చూసి తాను బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి, నీవు నన్ను తడలింప చేయవారిలో ఒకతివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనక తీయలేను అని చెప్పాను. చూసారండి, పిల్లల వలన కృంగిపోవటం. పిల్లల వలన కొన్నిసార్లు కృంగిపోతుంటారు. పిల్లలు లేనప్పుడు వీళ్ళే ప్రార్థన చేసేది, పిల్లలు పెద్దవ్వాలని చూసేది వాళ్ళే. కానీ కొన్నిసార్లు పిల్లల వలన ఏం కలిగిందంటే, ఇదిగో తండ్రి తన బట్టలు చింపుకొని, బహుగా కృంగదీస్తున్నావు నా కుమారి, నీ వలన నేను కృంగిపోయి ఉన్నాను. ఈరోజు వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కుటుంబ విషయములో, నీ పిల్లల విషయములో ఎంతగా కృంగిపోతున్నావో ఒక్కసారి ఏమైపోద్దో అని నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు.
వాక్యం చెబుతున్నది, శ్రమల దినమయందు కృంగినట్లయితే ఆత్మీయతలో చేతగాని వారు అవుతారు. ఏ పిల్లల విషయంలో, ఏ కుటుంబం కోసం నువ్వు కృంగిపోతున్నావో ప్రభు ఈ ఉదయం నీతో మాట్లాడుతున్నారు. నువ్వు కృంగిపోవటం కాదు, కృంగిన నిన్ను ఆయన మాటల చేత నిన్ను లేవనెత్తుతున్నాడు. ఆత్మ సంబంధమైన మాటలు చెబుతున్నారు. 1, నేను కృంగి ఉన్నాను. 2, నేను బహుగా కృంగి ఉన్నాను. ఇక్కడ మాట్లాడుతున్న మాట పిల్లల వలన కృంగినటువంటి అనుభవము మనకు కనిపిస్తున్నది. అందుకని ఎందుకు నువ్వు కృంగి ఉన్నావు? ప్రభునితో ఈరోజు వాక్యము చెబుతున్న సత్యం ఇది. 1 సమూయేలు గ్రంథం 17:32, 17వ అధ్యాయము 32వ వచనం. సమూయేలు, 1 సమూయేలు. ఈ ఫిలిష్తీయులను బట్టి ఎవరి మనసు కృంగి నిమిత్తము లేదు, మీ దాసుడైన నేను వానితో పోట్లాడదునని దావీదు సౌలుతో అనగా. చూడండి, ఫిలిష్తీయుడైనటువంటి గొలియాతు గర్వం, ఆ గర్వం ఏం చేస్తుందంటే కృంగదీస్తుంది. గర్వపు మాటలు, గర్వపు తలంపులు, గర్వపు ఆలోచన. కొన్నిసార్లు చూడండి, గర్వపు మాటలు ఎదుటి వాడిని కృంగదీస్తూ ఉంటుంది. ఏ విషయంలో కృంగిపోతున్నావో, కృంగిపోవటానికి మూల కారణం ఇదిగో గర్వపు మాటలు వింటున్నావేమో, గర్వపు ఆలోచనలు చేస్తున్న ఆలోచనలు, మాటలు నీలో కనపడుతున్నాయేమో. ప్రభు చెబుతున్నటువంటి విషయంలో, అక్కడ రాయబడినటువంటి విషయంలో ఇదిగో ఆ ఫిలిష్తీయులను బట్టి వీళ్ళు గర్వపు మాటల చేత బహుగా కృంగిపోయారు. దావీదు రానే వచ్చారు, సౌలుతో చెప్తున్నాడు, ఎందుకు మీ దాసుడినైన నేను వానితో పోట్లాడేదనని దావీదు సౌలుతో చెప్పాను. ఆ గర్వాన్ని నేను అణచివేస్తా. మన పక్షముగా పోరాడువాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. మన పక్షమునగా యుద్ధము చేయువాడు ఆయనే. ప్రార్థన చేస్తున్న నీవు, ప్రార్థనలో నడుస్తున్న నీవు, దేవుని నమ్ముకున్న నీవు, దేవుడితో నడుస్తున్న నీవు, ఎవరో అన్న గర్వపు మాటల వలన నువ్వు కృంగిపోకూడదు. కృంగిపోతే చేతగాని వారైపోతారు ఆత్మీయ జీవితంలో. ఎందుకు నువ్వు కృంగి ఉన్నావు? ఎందుకు నువ్వు కృంగి ఉన్నావు? కృంగిపోవటానికి మూల కారణం పిల్లల వలన కొన్నిసార్లు కృంగిపోతున్నారు. ఎవరో ఏదో మాటల వలన, గర్వపు మాటల వలన కృంగిపోవటం. కీర్తన గ్రంథం 38:6. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను. చూసారండి, 38:6 వచనములో శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్ల దుఃఖాకాంతుడనై సంచరిస్తున్నాను. చూసారా, శ్రమ శ్రమ శ్రమ. కొంతమందికి శ్రమలు 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 శ్రమలు. ఏం చెప్పను ఒక శ్రమలో నాకు. ఆర్థికమైన శ్రమలు ఒకటైతే, అనారోగ్య శ్రమలు ఒకటైతే, కొన్ని పరిస్థితులు, కొన్ని స్థితిగతులు. వాక్యం చెప్తున్నటువంటి విషయంలో ఎందుకు నువ్వు కృంగుతున్నావు? శ్రమ దినముల యందు మిక్కిలి కృంగి ఉన్నందున వారు దుఃఖముతో దినమెల్ల కూడా సంచరిస్తూ దుఃఖముతో, ముఖముతో. కొంతమంది ముఖాల్లో చూడండి, సంతోషం అనేది లేదు, నవ్వు అనేది లేదు. కారణం ఏంటంటే ఏం జరుగుద్దో, ఏమవుతుందో. పిల్లల మాట అంటలేదు, అలా మాటలు చూస్తే అలా ఉన్నాయి. మా శరీరంలో బలహీనతలు, కుటుంబంలో సమస్యలు, ఆర్థికమైన ఒత్తిళ్ళు, నానా విధమైనటువంటి బాధలు. దేవుని వాక్యం ఇక్కడ చెప్తున్న మాట, ప్రతి శ్రమలను కొట్టివేయబడును గాక, ప్రతి దుఃఖము తొలగిపోవును గాక. యేసు వైపు నువ్వు తిరిగి ప్రభు వైపు నీ హృదయమునిచ్చినట్లయితే నీవు ప్రతి విషయములో నిన్ను కృంగిన నీవు ఆయన లేవనెత్తగలిగిన వాడు. శ్రమలలో నుండి లేపుతాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తన గ్రంథములో చూద్దాం, 57వ కీర్తన 6వ వచనం.
57వ కీర్తన 6వ వచనం. నా అడుగులు చిక్కుకొనుటకు వారు వలయొగ్గిరి, నా ప్రాణము కృంగి ఉన్నది, నా ఎదుట గుంట త్రవ్వి దానిలో తానే పడిరి. చూడండి, కొంతమంది ఎక్కడ పడిపోవటానికి, ఎక్కడ కొన్నిసార్లు కృంగిపోతుంటారంటే చుట్టూ వాళ్ళ మధ్య కొంతమంది ఉంటారు, కొంతమంది పొంచి ఉంటారు, వాళ్ళ వలన పక్కనే ఉంటుంటారు, పక్కనే వాళ్ళని ఉంటుంటారు. కానీ వాళ్ళ వలన అనేకమైన విషయములు, అడుగులు చిక్కుకొనుటకు వల వేసి నా ప్రాణమును కృంగదీయటానికి వారు గుంట త్రవ్వారు. నమ్మినోళ్లే, స్నేహంగా ఉన్నవాళ్లే, బంధత్వంలో ఉన్నవాళ్లే కృంగదీసేటువంటి అనుభవాలు ఉంటాయి. మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆయనను ఆశ్రయించు. చిక్కుకున్న నీ ప్రాణాన్ని, పొంచి ఉన్నటువంటి బలహీనతల్ని, కలుగుతున్నటువంటి శోధనల నుంచి ఆ కృంగినటువంటి నిన్ను లేవనెత్తగలిగిన యేసు, నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు. ఏ స్థితిగతుల మధ్యలో నువ్వు కృంగి ఉన్నావో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు కృంగి ఉన్నావు? ఎందుకు నువ్వు కృంగిపోతున్నావు? దేవునికి నీ హృదయమి, దేవునికి అప్పగించుకో, దేవుని సన్నిధికి రా, ప్రభుకి నీ హృదయమి. దేవుడు చెప్పినట్లుగా నువ్వు అనుసరించి నడుచుకో. నిన్ను లేవనెత్తగలిగిన వాడు, నిన్ను విడిపించగలిగిన వాడు, నిన్ను బలపరచగలిగిన వాడు, నిన్ను అన్ని విషయంలో కూడా ఆదుకునే దేవుడు. ఎక్కడ నువ్వు కృంగిపోయి ఉన్నావు, ఎక్కడ చతికిలు పడిపోయి ఉన్నావో వాక్యము నీతోనే మాట్లాడుతున్నమాట. 1, పిల్లల వలన కృంగిపోయి ఉన్నావా? 2, గర్వపు మాటల వలన కృంగిపోయి ఉన్నావా? 3, నీతో పాటు ఉన్న వారి వలన, వాళ్ళు అనేకమైన విషయంలో నిన్ను పడదోయాలని చూసినటువంటి వారిలో కృంగిపోయి ఉన్నావా? దేవుని వాక్యం చెప్తున్న మాట, అక్కడి నుంచి నిన్ను లేవనెత్తి ఎత్తైన చోట నిన్ను స్థిరముగా నిలబెట్టగలిగిన దేవుడు, నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. ఆయన ఎక్కడ విడిచిపెట్టావో, ఎక్కడ ఆయనకు దూరముగా ఉన్నావో ఆయనతో నిబంధన చేసుకో. కృంగిన నీవు ఆయన నిన్ను లేవనెత్తి ఉన్నత కృపలో నిన్ను స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు స్తోత్రములు. ఇదిగోనైనా మీ బిడ్డలు ఏ విషయములో కృంగిపోయి ఉన్నారు, ఏ విషయములో పడదోయబడినట్లుగా, ఏ విషయములో చతికిలబడినట్లుగా, కృంగిన వారిని లేవనెత్తువాడవు నీవు. అన్ని విషయాల్లో మీరు లేవనెత్తి వారి పిల్లలను, వారి కలిగిన సమస్తమును, చేస్తున్నటువంటి పనిపాట్లు, ఉద్యోగ వ్యాపారములో, ప్రతి విషయములో, శరీర ఆరోగ్యములో మీరే లేవనెత్తి ఉన్నతమైన కృపలోనికి మీరే స్థిరపరచమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా.